స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి గురించి. నాకు తెలిసి చిత్రసీమలో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పుకునేవాళ్ళు. నిర్మాత యొక్క సాధక బాధలు, ఒక చిత్రం కష్టాల్లో ఉండి విడుదలకు ఇబ్బంది సందర్భంగా ఉంటే ఎదురు డబ్బులు ఇచ్చేసి చిత్రాన్ని విడుదల చేసిన సందర్భాలు కోకొలలు. అందుకే ఆయన్ని అందరూ కూడా అజాత శత్రువు అంటారు. చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మిగిలిన విషయాలు ఆయన గురించి ఎందుకు పట్టించుకోరు అంటే ఆ రోజు ప్రజల్లో మనాలు కావచ్చు, నిర్మాతల మనాలు కావచ్చు, 350 చిత్రాలు కథానాయకుడు నటించారంటే ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ముందు ఉండేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను. గతంలో కూడా ఒక చిత్రాన్ని గురించి నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రానికి భుజాన వేసుకొని ఆ చిత్రం ఖర్చు ఎక్కువైంది. అంటే ఇప్పుడు వీళ్ళకి అంకమరావు గారు మీరు చెప్తూ ఉంటే ఈయనకి అధికారం మీద విపరీతమైన ఆశ ఆకాంక్ష లేదు, రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అని దేశం కోసం, ఇప్పుడు రాష్ట్రం దాటి ఆయన దేశం కోసం ఆలోచిస్తున్నాడు. డబ్బు మీద వ్యామోహం లేదు. ఇంకా ఆయన కోటి రక్షిస్తూనే ఉంటాడు అందరికీ ఎప్పుడు. సో ఇప్పుడు ఎట్లా మరి పవన్ కళ్యాణ్ ఎలా దెబ్బతీయాలి అంటే ఏమీ దారి లేదు. ఒకటి ఋషి గారు గుర్తుపెట్టుకోండి, మామూలుగా సూర్యుడి కళ్ళి చూసి ఉమ్మేసామనుకోండి వచ్చి మన ముఖానే పడుతుంది. ఇప్పుడు గెలుపోవటంలో రాజకీయాలు అనేది సహజం. కానీ ఒక దీక్షగా ఒక మనిషికి ఏం కావాలి, సమాజానికి ఏం కావాలి, నా రాష్ట్రానికి ఏం కావాలి, నా దేశానికి ఏం కావాలి, ఏమి సాధిస్తే మనం ఏమి ప్రజలకు అందజేస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకెళ్తారు, నా దేశాన్ని రక్షిస్తారు, విన్నముగ్గా నిలుస్తారు. మనకున్నటువంటి అపారమైనటువంటి యువత సంపద అనేది ఒకటి ఉంది ఇక్కడ, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనకి అణువు స్పందిస్తూ ఆ అడుగులు ముందుకేసుకుంటూ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే పూడ్చిపెట్టారో దాన్ని బయటకు తీసే క్రమంలో భాగంగా ఈరోజు చైతన్యపరిచే విధంగా సమాజానికి ఏం కావాలి, దాన్ని వైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి కొన్ని వర్గాలని మళ్ళీ ఎక్కడ దూరం అవుతున్నారో అన్న భయం కొద్దీ అభిమానుల రూపంలో ఉన్న వాళ్ళని కూడా చెదరగొట్టాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి విశ్వ సంస్కృతిని కనుక మనం చూస్తూ ఉంటే చిత్రం విజయమా పరాజయం అనేది మన చేతుల్లో లేదు. కానీ ఒక దీక్ష పట్టుదల సమాజానికి ఏదన్నా చేయాలనే తపన, నాకు పలాని పదవి ఎవరు అనుకుంటారండి ఈరోజు 100% ఈరోజు విజయం సాధించినటువంటి వ్యక్తి ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, నా రాష్ట్రం బాగుండాలి, నాకు ప్రజలు ముఖ్యం, నా దేశం ముఖ్యం అనుకునే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి వాళ్ళ రాజకీయంలో? తన శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించాడు. మరి ఇంతవరకు ఎవరికి భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధించలేదు కదా 100% విజయం అనేది. అది పవన్ కళ్యాణ్ గారి సొంతమైంది కదా, అది చాలు కదా ఆయన చెప్పుకోవడానికి. కానీ గొంతెమ్మ కొరకలు కోరట్లేదు ఈరోజు గొంతెమ్మ కొరకలు కోరట్లేదు, చంద్రబాబు నాయుడు గారి మెడ మీద కత్తి పెట్టి కూర్చోవట్లేదు, నాకు ఇది కావాలని కోరుకోవటం లేదు. కేంద్రం తన చేతుల్లో ఉన్నా కూడా వాళ్ళు ఇతర మాట వింటా కూడా ఏది కూడా ఈరోజు ఆయన దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో రాష్ట్రానికి ఏమి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఏం తీసుకొద్దాం, రాష్ట్రానికి ఏం చేద్దాం అని చెప్పని. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీ చేసినటువంటి 5 సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు సంబంధించి దాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించి చెప్పాలి, మనం ఏం చేయాలి, మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు వస్తే ఎంత ప్రమాదం. కాబట్టి వాళ్ళు వచ్చే ఆలోచన ఎటు లేదు, అది మాత్రం మర్చిపోండి. ఈరోజు ఇందాక సోదరుడు చెప్పినట్టు, చంద్ర శ్రీనివాసరావు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తాడన్న విషయాన్ని మర్చిపోండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అనుబంధం కావచ్చు, అది విడదీయరాంది. ఇందాక ఒక మాట అన్నాడు, నాకు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. పల్లెటూరులో నాకు బాగా గుర్తు ఏం జరిగేదంటే, అన్నదమ్ములు ఉండేవాళ్ళు, బాబామ్మతులు ఉండేవాళ్ళు. సహజంగానే పీసు బీరకాయలు మామూలుగా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు నటించుకోవడం, ఇటు చేసుకోవడం ఉండేది. కానీ చేను కాడ, గట్లు కాడో, ఇంటి కాడ గొడవల కాడో, వేరే విషయం కాడో, రాజకీయాల కాడో విభేదంగా ఉండేవాళ్ళు. పంచాయతీలు మామూలే. పక్క నుంచి కనుక ఒకటి వస్తే ఏదన్నా చేను గట్టు కాడో లేదా ఇంటి కాడ ఏదన్నా గొడవ అయితే అప్పుడు అందరి చేతుల్లో ముర్రుగాళ్ళు ఉండేయండి, ముళ్ళు గర్రలు. అంటే ముళ్ళు గర్రలు అంటే 6 అడుగులు పైన ఉండేవి, ఈ లావు నుంచి ఈ లావుగా ఉండేవి. అవి చేలికి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే పురుగు పుట్ర ఉండేవి కాబట్టి, పాములు ఎన్ని ఉండేవి కాబట్టి తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. రెండోది ఎద్దుల వ్యవసాయం చేసుకునేవాళ్ళు కాబట్టి అదిలించడానికి కూడా ఉండేవి. అవి తీసుకొని బెయ్యి వాళ్ళందరూ కొట్టేసి ఎవరు వాళ్ళు వెళ్ళేవాడు, మళ్ళీ ఎవరు మాట్లాడుకునేవాళ్ళు కాదు, చర్మ ఉండేది, అసలు మామూలుగా ఉండేది కాదు. కానీ ఈ రోజు వీళ్ళకి కూడా అదే పరిస్థితి జరగబోతుంది, చూస్తూ ఉండాలి. అంటే వీళ్ళకి అట్లా దయచేసి భౌతిక దాడులకు దిగద్దు, ఎగ్జాంపుల్ చెప్పారు అంతే. భౌతిక దాడుల గురించి కాదు నేను అంటుంది. ఆ రోజు పరిస్థితి వేరు, ఆ రోజు చట్టాలు వేరు, ఆ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజు ఏంటంటే చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, ఒకవేళ దొంగతనం చేశారనుకోండి, చెట్టుకు కట్టేసేవాడు, బాధి పారేసేవాళ్ళు. కానీ ఈ రోజు కాదు కదా. ఒక బ్రేక్ తీసుకుందాం. చర్చ ఏంటంటే, ఇప్పుడు ఈ క్రిమినల్ మెంటాలిటీ, ఈ క్రిమినల్ సైకాలజీ, వీళ్ళందరూ స్పెషాలిటీ చేసిన బ్యాచ్ అంతా ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుందో షర్మిల చెప్పారు, నిన్న కూడా మాట్లాడారు. ఆవిడ ఎంతవరకు వచ్చారంటే, బాబు దయచేసి నన్ను జగన్ చెల్లెని కూడా అనకండి వరకు వచ్చేసారు ఆవిడ. అంటే ఆవిడ అంత విసిగి వేసారిపోయింది, ఆయనకి గుచ్చుకుంది. ఆవిడ వద్దు, నన్ను దయచేసి విడిగా చూడండి, ఇంకా ఆ నీడలోంచి నన్ను చూడకండి అని. అట్లాంటిది ఇంట్లో మనుషులు ఎలా అయిపోయారు. సో
ఇందాక వారు చెప్పినట్టు అధికారం అనేది మర్చిపోయి అసలు పొలిటికల్ పార్టీగా ఎగ్జిస్టెన్స్ అనేది ప్రమాదంలో పడిపోయింది ఈరోజు. సో అక్కడి నుంచి ఈ సాడిస్టిక్ ప్లెజర్ అనుభవించడానికి చేసే